2020 నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో దేశ రాజకీయ విరాళాల చిత్రపటం పూర్తిగా మారిపోయిందని ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాదిలో రాజకీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాల్లో దాదాపు 85% ఒక భారతీయ జనతా పార్టీకే దక్కినట్లు అధికారికంగా వెల్లడైంది. కమలం పార్టీకి 6,000 కోట్లకు పైగా విరాళాలు అందగా ప్రతిపక్షమైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు కేవలం 522 కోట్లు మాత్రమే లభించాయి. అంటే కాంగ్రెస్ తో పోలిస్తే దాదాపు 12 రెట్లు ఎక్కువ నిధులు బీజేపీకి చేరినట్లయింది. 2024 లోక్సభ ఎన్నికల సంవత్సరం కావడంతో ముఖ్యంగా ఏప్రిల్ మే నెలలో విరాళాల ప్రవాహం గరిష్ట స్థాయికి చేరినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత రాజకీయ నిధుల సమీకరణ పూర్తిగా కొత్త మార్గంలోకి మళ్లిందని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు ప్రధానంగా ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా విరాళాలు ఇస్తుండగా అందులో ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ట్రస్ట్ ఒక్కదాని వల్లే బీజేపీకి 2,181 కోట్లు, కాంగ్రెస్ కు 216 కోట్లు చేరాయి. దీనికి ప్రధాన దాతగా లారెన్స్ అండ్ టూబ్రోకు చెందిన సంస్థలు ఉన్నాయని వెల్లడైంది. రెండో స్థానంలో ఉన్న ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా బీజేపీకి 757.6 కోట్లు, కాంగ్రెస్ కు 77.3 కోట్లు అందాయి. ఈ ట్రస్ట్ పై టాటా గ్రూప్ ప్రభావం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.